ప్రైజ్ లార్డ్. ఈ దినం మనం మరణంను జయించడం అనే విషయం గురించి మనం ధ్యానించుకుందాం. మరణంను మనం ఎలాగ జయించవచ్చు అన్న దాని గురించి వాక్యం మనకి ఎలాగా నడిపిస్తుంది అన్నది మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకున్నట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈ వాక్యంలో మనము మొదటిగా ఏం చేద్దామంటే, ముఖ్యమైన పదాలు ఏమున్నాయో వాటిని గుర్తిద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఇందులో ముఖ్యమైన పదాలు శరీరానుసారత, ఇంకా మనస్సు. తర్వాత ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఇక్కడ ముఖ్యమైన పదాలు ఏమైనా ఉన్నాయంటే ఆత్మానుసారత. అలాగే తర్వాత మిగతా వచనం చదివినట్లయితే, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ మరణము, జీవము, సమాధానము. చాలా మంది ఈ వాక్యం చదివినప్పటికీ సమాధానము అన్న మాటని ముఖ్యమైన పదం కింద గుర్తించి ఆలోచన చేయరు. కానీ మనం అయితే మరి సమాధానము కూడా మనకి ముఖ్యమైన పదాల్లో ఒకటిగా చూసుకుందాం. ఇప్పుడు ఇందులో ముఖ్యమైన పదాలు మనకి ఏమిటంటే శరీరానుసారత, ఆత్మానుసారత, మరణము, జీవము, మనస్సు, ఇంకా సమాధానము. మొదట అసలు ఈ పదాలను గురించి మనం కొద్దిగా లోతుగా నేర్చుకున్నట్లయితే, శరీరానుసారత అంటే ఏంటి? ఇక్కడ ఇంకా కార్యాల గురించి మాట్లాడతలేదు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సురుంతురు అంటే ఇంకా పనులు చేయడం గురించి చెప్తలేదు. ఏ విషయాల మీద మన మనస్సు ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే శరీరానుసారత అంటే ఇప్పుడు ఈ వాక్యానుగుణంగా మనం ఏమని చెప్పవచ్చు అంటే, ఏం తిందుమా, ఏమి తాగుదుమా, లేకపోతే ఏమి ధరించుకుందుమా, లేకపోతే మన అవసరతలు ఎలా తీరుతాయి, లేకపోతే నాకు ఏది అవసరం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లేకపోతే నేను ఎలా ఉండాలి, నేను వారికిలాగా ఉండాలి, నేను వారికిలా సంపాదించాలి, లేకపోతే ఎవరికిలాగో జీవించాలి, లేకపోతే నేను ఎలాగ ఉండకూడదు. ఇవంతా కూడా శరీరానుసారత. అలాగే మరి రెండవ పదం ఆత్మానుసారత విషయం గురించి ఆలోచన చేశామంటే, మరి ఆత్మానుసారత అంటే ఏంటంటే ఆత్మని అనుసరించడం. ఏ ఆత్మను అనుసరించాలి? మన ఆత్మను మనం అనుసరించాలా? కాదు. మనం అనుసరించాల్సిన ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని మనము అనుసరించాలి. పరిశుద్ధాత్ముడు మన ఎందులోని నడిపిస్తాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సత్యం అంటే ఏంటి మనకు తెలిసి? సత్యం అంటే ఆత్మయే సత్యం. నిజం చెప్పడం సత్యం కాదు. లోకానుసారమైన అర్థం ఏంటంటే, నిజం చెప్తే సత్యం చెప్పినట్టు, అబద్ధం చెప్తే అసత్యం చెప్పినట్టు. కానీ వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా సత్యం అంటే ఆత్మయే సత్యం, మన ప్రభువే సత్యము. అలాగే ఆత్మానుసారత అంటే ఏంటంటే పరిశుద్ధాత్మని అనుసరించడం, అయితే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడం. మరణమును గురించి ఆలోచన చేసామంటే, మరణము అంటే మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే చనిపోవడం అనే కాదు. మరణం అంటే చనిపోవడం అంటే అది ఎప్పుడో జీవితంలో చివర సంఘటనగా మనం చూడకూడదని. మరి ఆదాముని అవ్వని దేవుడు మరి మీరు ఈ పండు తిన్న రోజుని నిశ్చయంగా చచ్చెదరని చెప్పేసి ఉంటది బైబిల్లో. కానీ మరి వాళ్ళ పండు తిన్న రోజుని చనిపోలేదు. దేవుడు శపించాడు వాళ్ళని ఏదైనా వాళ్ళలోంచి బయటికి పంపించడం జరిగింది, వాళ్ళని శపించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ వెంటనే చనిపోలేదు. అలాగని చెప్పేసి జీవించారా? జీవం ఇంకా వాళ్ళకి పనిచేస్తుందా? వాళ్ళ నిత్య జీవం అనే ఆశీర్వాదం వాళ్ళకు ఉందా అంటే అది కూడా లేదు. వాళ్ళ మీద
మరణం అనే శాపమే పనిచేస్తుంది. అయితే ఈ మరణం వెంటనే సంభవించలేదు, కానీ వాళ్ళలోకి శ్రమ రూపంగా సంభవించింది. ఆదాము అప్పుడు దాకా లేని విధంగా శ్రమ పడడం ప్రారంభించాడు. అంటే అతను చెమట కారిస్తేనే అతనికి పంట వస్తుంది, అతనికి ఫలం వస్తుంది. సో అతను తినాలంటే అతను శ్రమించాలి. సో ఇక్కడ శ్రమ ద్వారా, లేదు అంటే శ్రమల ద్వారా మరణము సంభవించింది. మరణం వాళ్ళకి వెంటనే రాలేదు, కానీ శ్రమల ద్వారా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకి కూడా మరణము అంటే ఇలాగ ఆత్మానుసారంగా ఉంటే వెంటనే బతికేస్తాం, లేకపోతే అలా శరీరానుసారంగా ఉంటే ఇలా వెంటనే చనిపోతాం అని కాదు. శరీరానుసారంగా ఉండటం ద్వారా మనకి శ్రమలు అధికమవుతాయి. ఈ శ్రమలు దేనికి దారి తీస్తాయి అంటే మరణానికి దారి తీస్తాయి. కాబట్టి ఇక్కడ మరణాన్ని ఆ రకంగా చూడాలి. అలాగే జీవం, ఈ జీవము కూడా వెంటనే వచ్చేది మనకి. ఆ మరణం ఎలాగైతే శ్రమల ద్వారా మరి వస్తుందో, జీవము మనకి సంతోషము ద్వారా, ఆనందము ద్వారా, ఉజ్జీవము ద్వారా మన జీవితంలో నెరవేరుతూ ఉంటుంది. ఈ జీవముని ఇవ్వడానికే మన ప్రభు వచ్చాడు. మన ప్రభు అందుకనే వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, నేను జీవముని ఇవ్వడానికి వచ్చాను, ఆ జీవముని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానట. దుఃఖంలో ఉన్న వారికి ఆనంద వస్త్రాన్ని ధరింపచేయడానికి వచ్చానట. భారభరితమైన ఆత్మ ఉన్న వారికి మరి ఆనంద తైలముతో అభిషేకిస్తానట. ఇవన్నిటిని బట్టి మనం చూసినట్లయితే మరి జీవము మనకి ఎలా కలుగుతుందంటే ప్రభునందు సంతోషించడం ద్వారా, ప్రభునందు ఆనందించడం ద్వారా, ప్రభుని ఆరాధించడం ద్వారా, ప్రభునందు ఉజ్జీవం ద్వారా మనకి ఏంటంటే మనకి జీవం కలుగుతుంది. తర్వాత ముఖ్యమైన పదాల్లో తర్వాత పదం ఏంటంటే మనస్సు. ఈ కార్యక్రమం అంతా ఎక్కడ జరుగుతుందంటే మన మనసులో జరుగుతూ ఉంటుంది. మన మనసు అంటే ఏంటి? మన తలంపులు, మన ఆశలు, మన కోరికలు, మన నడిపింపులు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే మరి మన మనసులో జరుగుతాయి. సమాధానం అంటే ఒక ప్రశ్నకి సమాధానం అని కాదు. సమాధానం అంటే ప్రభువుతో మనకుండే సమాధానం, ప్రభువుకి అంగీకారంగా ఉండడం సమాధానం. అలాగే ప్రభువుతో నిబంధనలో ఉండడం మనకి సమాధానం. ఆయనతో మనం కలిగి ఉండే సమాధానాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు, సమాధానం అని చెప్పి. కాబట్టి ఈ 6 పదాలు, శరీరానుసారత అంటే ఏటో చూసాం మనం, ఆత్మానుసారత అంటే ఏటో చూసాం మనం, మరణము ఎలా సంభవిస్తుందో చూసాం, అలాగే జీవము కూడా ఎలా సంభవిస్తుందో చూసాం, మనసులో ఏం కలుగుతాయో చూసాం, అలాగే సమాధానం అంటే ఏంటో కూడా చూసాం. ఇప్పుడు ఈ పదాలని మనం శరీరానుసారత ఏమో మరణం విషయం చెప్పబడింది, ఆత్మానుసారత ఏమో జీవము విషయంలో చెప్పబడింది. ఇప్పుడు మరణము ఎలాగ సంభవిస్తుంది అంటే మరణము శరీరానుసారత ద్వారా ప్రవేశిస్తుంది మనలో. శరీరానుసారమైన ఆలోచనలు, మనసు అంటే ఏమని చెప్పుకున్నాం? ఆలోచనలు, తలంపులు, నిర్ణయాలు, ఆశలు, ఊహలు, ఇవి మన మనస్సు. ఈ మనస్సు ద్వారా, ఈ మనస్సు మన ఆలోచనలు లేకపోతే మన తలంపులు, మన ఆశలు ఎప్పుడు కూడా శరీర సంబంధమైనవిగా ఉన్నట్లయితే ఆ ఆశల ద్వారా మనకి శ్రమలు కలిగి, ఆ శ్రమల ద్వారా మనకి మరణం సంభవిస్తుంది. అలాగే అదే మనసులో ఉన్న ఆలోచనలు మరి ఆత్మానుసారమైనవి, అంటే పరిశుద్ధాత్మానుసారమైనవై, వాక్యానుసారమైనవై, ప్రభు విషయమై, ప్రభు నిమిత్తమై మన ఆలోచనలు, మన ఆశలు, మన తలంపులు ఉన్నట్లయితే ఆ మనస్సు మనకి దేనికి దారికి తీస్తుంది? జీవము ప్రవేశించడానికి దారి తీస్తుంది. ఇప్పుడు మన మనస్సు ఎలా పనిచేస్తుందంటే ఒక ఎలక్ట్రిక్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం లైట్ వెలగాలనుకోండి, స్విచ్ వేస్తే మనకి లైట్ వెలుగుతుంది. అంటే కరెంటు మరి బల్బు దాకా ప్రవహించాలంటే మధ్యలో మనం స్విచ్ చేయాల్సి ఉంటుంది. స్విచ్ ఆపేసామనుకోండి, ఆ కరెంటు మరి బల్బు దాకా రీచ్ అవ్వకుండా ప్రవహించకుండా ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనస్సుని మనము దేనికి అప్పచెప్పితే,
శరీరానుసారమైన ఆలోచనలకు అప్పచెప్తే మరి మరణం వస్తుంది. అలాగే ఆత్మానుసారమైన ఆలోచనలకి మనం మన మనసును అప్పచెప్పుకుంటే మనకి జీవము వస్తుంది. లైట్ వెలగాలంటే స్విచ్ వేయాల, స్విచ్ వేయకపోతే చీకట్లోనే ఉంటాం. అలాగనమాట. అయితే ఇప్పుడు మనము గలతీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7, 8 వచనాలు చూసినట్లయితే, ఇప్పుడు మనము ఇంతకుముందు చూసిన విధంగా అంటే రోమీలకు రాసిన పత్రికలోనేమో మనము 8వ అధ్యాయంలోనే 5, 6 వచనాలు చదివాం. ఇప్పుడు గలతీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 7, 8 చదువుతున్నాం. అంటే అక్కడ 8వ అధ్యాయమే, ఇక్కడ 8వ అధ్యాయమే. కానీ అక్కడ చదివిన 5, 6 వచనాలు ఇక్కడ చదవబోయేదేమో 7, 8 వచనాలు. దాని తర్వాత భాగమే ఇక్కడ పెట్టినట్టుగా ఉంటది. గలతీ 8వ అధ్యాయం 7, 8 వచనాలు చూసినట్లయితే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇక్కడ క్రియల గురించి మాట్లాడుతున్నారు. ఇందాక మనం ఆలోచనలు, తలంపులు, మన మనసు ఏ రకంగా అయితే ఒక స్విచ్ లాగా పనిచేస్తుందో, మన మనసుని శరీరానుసారతకి అప్పచెప్పుకుంటే మరి మరణం సంభవిస్తుందని, అలాగే ఆత్మానుసారతకి అప్పచెప్పుకుంటే జీవం సంభవిస్తుందని, మన మనసు ఒక స్విచ్ లాగా పనిచేస్తుందని చూసాం. అయితే ఇక్కడ క్రియల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆలోచన, తలంపుల గురించి కాదు, వాటిని అనుసరించి మనము చేసే చేతల గురించి మాట్లాడుతున్నారు. మనుష్యుడు ఏమి విత్తునో అంటే మనం ఏమి చేస్తామో అది కోస్తామని, ఏమి విత్తుమో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు అంటే శరీరేచ్ఛను బట్టి అంటే మన మనసులో వచ్చే ఆలోచనలకి మనము లోబడి వాటిని అనుసరించి మనము కాని కార్యములు చేస్తే, మన క్రియలు వాటి అనుసారంగా ఉంటే తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఇక్కడ మనము ఆలోచనలు మనలో ఉన్నప్పుడే మనం దాన్ని లోపరుచుకోకుండా వాటిని క్రియల వరకు కూడా మనం కానీ వాటిని పోనిచ్చామంటే ఆలోచనల్ని, వాటి పంట కోయడం తప్పదు అని చెప్తుంది వాక్యం. మనము రోమీలకు రాసిన పత్రికలోనేమో అసలు మరణం ఎట్లా వస్తుంది, జీవం ఎట్లా వస్తుంది అన్నది మనం చూసాము. ఇక్కడ అసలు మరణము, జీవము వస్తాయి, కానీ దేనికి అది ఎప్పుడు మరి నిర్ణయించబడుతుంది, ఎప్పుడు స్థాపించబడుతుంది, లేకపోతే దాని ఫలము ఇంకా మనం తప్పకుండా కొయ్యాల్సిన పరిస్థితి ఎప్పుడు సంభవిస్తుంది అంటే, దాన్ని ఇప్పుడు మనసులో ఉన్న ఆలోచనల్ని క్రియారూపకంగా మార్చినప్పుడు. మనము శరీరానుసారమైన తలంపులు కలిగి ఉండి ఆ శరీరానుసారమైన తలంపులు తగ్గట్టుగానే మనం క్రియలు కూడా చేసామనుకోండి, ఇంకా ఆ పంట కొయ్యక తప్పదు. అలాగే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండి ఆత్మానుసారమైన క్రియలు చేసామనుకోండి, ఆ పంట కూడా కోయక తప్పదు. కాబట్టి ఏంటంటే మనము ఏది విత్తుతామో అది తప్పకుండా కోస్తాము అని చెప్తున్నారు. క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. సో ఆత్మానుసారంగా విత్తేవాడు నిత్య జీవం అనబడే పంట కోస్తాడు. శరీరానుసారంగా విత్తేవాడు ఎలాగూ మరణం అనే పంట కోస్తాడు. మనలో ఉన్న ఆత్మానుసారత శరీరానుసారతను అధిగమించగలదు. అంటే మనము ఇది వరకు మనము శరీరానుసారంగా ఆలోచించిన వారమై ఉండొచ్చు. ఇది వరకు మనము శరీరానుసారంగా ఆలోచించి శరీరానుసారమైన ఆలోచనలకు లోబడి మనము పనులు కూడా శరీరానుసారమైన పనులు చేసి ఉండొచ్చు. ఆ చేసిన దాని ఫలము మనము ప్రస్తుతము అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ మరి ఆత్మానుసారతకి ఏంటంటే అధిగమించే లక్షణం ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న ఆత్మానుసారత అంటే ఈ రోజు మనము ఆత్మానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్న వారమైతే, ఆ ఆలోచనలతో నింపబడి అంటే పరిశుద్ధాత్మను అనుసరించి మనం నడుచుకునే వారమైతే, ఆ ఆలోచనలతో మనం నింపబడి ఆయాసలే కలిగి ఉండి ఆ పనులే చేసామనుకోండి, ఆ పంట కోస్తాం. మరి మరణము అనే పంట కోస్తుంటుండగా జీవం అనే పంట కూడా కోసామనుకోండి, ఏమవుతుంది? మనం జీవిస్తాం తప్ప మరణించం.
కాబట్టి ఏంటంటే గతంలో మనం ఎలాగ జీవించినప్పటికీ కూడా, గతంలో మనము లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఏ పంట కోస్తున్నప్పటికీ కూడా మనము కానీ మన మనస్సుని ఆత్మానుసారతకి అంటే పరిశుద్ధాత్మానుసారతకి మనము అప్పచెప్పి, పరిశుద్ధాత్మను అనుసరించి మనము ఆలోచించి, పరిశుద్ధాత్మ సంబంధమైన ఆశలు, ఆలోచనలు, తలంపులు కలిగి ఉండి వాటికి సంబంధించిన క్రియలే చేశామంటే మనము ఖచ్చితంగా నిత్య జీవం అనే పంటను కోస్తాము. మనము కోయబోయే పంట మనము ఇది వరకు చేసిన మరి మరణం అనే ఫలము, శ్రమలు అనే ఫలాన్ని అధిగమిస్తుంది. అంటే మనకి మన భాషలో, చాలా వాడుక భాషలో చెప్పుకోవాలంటే మరి మనకి సంతోష దినాలు వస్తాయి. జీవము సంతోషం ద్వారా, ఉజ్జీవము ద్వారా, క్రీస్తునందరి ఆనందము ద్వారా మనకి లభిస్తూ ఉంటుంది. ఆ దినాలు మనకు రావాలంటే మనము ఆత్మానుసారమై ఉండాలి. ఆ దినాలు మనలో జరుగుతున్నాయంటే మనము మరణాన్ని అధిగమిస్తున్నట్లుగా లెక్క. మనము కొంచెం కొంచెంగా అలాగా మనం క్రీస్తునందు ఆనందించడం ద్వారా, ఆత్మానుసారతలో నడుచుట ద్వారా మన మరణాన్ని, లేకంటే మరి మరణము ఎలా సంభవిస్తుంది? మనకి శ్రమల ద్వారా సంభవిస్తుంది. అంటే ఆ శ్రమలను మనం అధిగమిస్తాం. ఆ శ్రమలు నశించిపోతే మన జీవితం నుంచి, మన జీవితంలో ఉన్న శ్రమలు తొలగిపోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మన జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలా, నిరాశలు తొలగిపోవాలా, లేకపోతే కష్టాలు తొలగిపోవాలా అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మరణానికి ముందు ఈ కష్టాలు వస్తాయి. ఈ కష్టాల గుండా మనం మరణంలోకి వెళ్తాం. కానీ మన మనస్సు ఎప్పుడైతే మరి ఆత్మానుసారతకు అప్పచెప్పుకొని, ఆత్మానుసారమైన తలంపులు కలిగి, ఆత్మానుసారమైన కార్యములు చేశామో మనము ఖచ్చితంగా మరి నిత్య జీవం అనే పంట కోస్తాం. ఆ పంట మరి జీవము మనకి దేని గుండా వస్తుంది? సంతోషం ద్వారా, సమాధానం ద్వారా. అంటే మనము సమాధానం అనే ముఖ్యమైన మాట గురించి ఆలోచన చేశాము. అంటే ప్రభువుకు అనుకూలంగా, వాక్యమునకు అనుకూలంగా, పరిశుద్ధాత్మ అనుసారముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనము సంతోషభరితులమై ఉంటామో ఆ సంతోషం ద్వారా జీవము ప్రవహిస్తుంది. ఆ జీవము మన గత జీవితము తాలూకు పంటని, ఫలమును అధిగమిస్తుంది. అధిగమించి మన జీవితాన్ని మరి సంతోషంలోనూ, ఆనందంలోనూ, సమాధానంలోనూ కొనసాగించే విధంగా చేస్తుంది. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని అనుకుంటున్నాను. అలాగే ప్రభు మిమ్మల్ని ఇంకా అత్యధికమైన ఆశీర్వాదంలోనికి, ఈ వాక్యమును మరి మీ జీవితంలో అన్వయించుకొని నడవడానికి సమస్త కృపను కూడా అనుగ్రహిస్తాడని ప్రభునందు నమ్ముతున్నాను. ఆమేన్.